హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ బాయిల్డ్ రైస్తో చేసిన ఆవిరి ఉప్మా. ఇలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ బాయిల్డ్ రైస్తో చేసిన ఆవిరి ఉప్మా తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఆవిరి ఉప్మా తయారీకి ఒక టీ గ్లాస్ నిండా బాయిల్డ్ రైస్ని తీసుకోవాలి. నార్మల్ రైస్తో చేసిన దానికన్నా బాయిల్డ్ రైస్తో చేసింది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బాయిల్డ్ రైస్ని ఒకసారి వాష్ చేసుకొని తడి లేకుండా డ్రై చేసుకోవాలి. ఇలా ఎండలో పెట్టి ఆరబెట్టడం వల్ల ఇలా రైస్ కాస్త సన్నగా అవుతుంది, అలాగే నూక కూడా వస్తుంది. ఇలా ఒకేసారి బాయిల్డ్ రైస్ని క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈజీగా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. ఈ బాయిల్డ్ రైస్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని పొట్టుతో సహా ఉడికించి బియ్యంలాగా చేస్తారు కాబట్టి విటమిన్స్ ఏవి లాస్ అవ్వకుండా ఉంటాము. ఇలా తీసుకున్న బాయిల్డ్ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసినట్లయితే ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇలా బరకగా వస్తుంది. ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ ఎలాగైతే వస్తుందో ఇలా బాయిల్డ్ రైస్ని గ్రైండ్ చేసినట్లయితే ఇలా పొడి పొడిగా రవ్వలాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బాయిల్డ్ రైస్ని రైస్ లాగా ఉడికించుకొని తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా ఇలా రవ్వలాగా తీసుకుంటే తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న బాయిల్డ్ రైస్ పిండికి 1 గ్లాస్ పిండికి 3 గ్లాసుల వాటర్ పడుతుంది. ఇలా వేసినట్లయితేనే ఇది మంచిగా కుక్ అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ రవ్వకి ఏ విధంగానైతే కలుపుతామో దీనిని కూడా అలాగే మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకొని 1 గ్లాస్ పిండికి 3 గ్లాసుల వాటర్ వేసుకొని కొద్దిగా జారుడుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు చేసినట్లయితే ఆవిరి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తంగా 3 గ్లాసుల వాటర్ని యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పిండి బాగా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే వాటర్ అంతా పైకి చేరుతుంది. అలా చేరిన దాన్ని మరొక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇలా పిండి మొత్తం సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ని వేసుకున్నాను. ఈ ఆయిల్ని ఈ బౌల్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ పిండి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి నచ్చిన బౌల్లోకి వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న బాయిల్డ్ రైస్ పిండిని వేసుకొని బాగా సెట్ చేసుకోవాలి. ఈ పిండి మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండికి మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేస్తూ మొత్తం స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని కానీ బౌల్ని కానీ పెట్టుకొని ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేడెక్కుతున్నప్పుడే మనం ముందుగా సెట్ చేసుకున్న పిండి బౌల్ని పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా బౌల్ని పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకొని దీనిపైన మరొక స్ట్రెయినర్ లాంటి హోల్స్ ఉన్న బౌల్ని పెట్టుకున్నట్లయితే ఇది ఉడికింది లేనిది ఈజీగా అర్థమవుతుంది. దీనిని మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా వేపర్స్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసినట్లయితే పిండి ఉడికింది లేనిది ఈజీగా అర్థమవుతుంది. నైఫ్తో కానీ చాక్తో కానీ ఇలా గుచ్చి చూసినట్లయితే ఏమీ అంటకుండా సాఫ్ట్గా ఉన్నట్లయితే ఈ పిండి బాగా ఉడికినట్లు. ఇలా స్పూన్ గుచ్చినట్లయితే ఈజీగా వెళ్ళగలగాలి. ఇలా వచ్చినట్లయితే మంచిగా ఉడికినట్లు. లేదంటే మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కూల్ చేసుకొని
వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. దీనిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనిలోకి వేరే ఏ ఇతర పదార్థాలు వేయాల్సిన అవసరం లేదు. కేవలం ఉడుకుడు బియ్యం పిండి అలాగే కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా ఉడికిన పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని పొడి పొడిగా రెడీ చేసుకోవాలి. ఈ ఉడుకుడు బియ్యం పిండి మొత్తం దగ్గర పడేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా కూల్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. మరి మెత్తగా పొడి పొడిగా అయితే రాదు, కొద్దిగా ఉండలు ఉండలుగా వస్తుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీనిలోకి పోపు దినుసులను వేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 పప్పులు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. దీనిలోకి పల్లీలు వేయాల్సిన అవసరం లేదు. ఈ పప్పులతోనే ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 పప్పులు కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ రైస్ ఉప్మాని వేసి పోపు మొత్తం ఉప్మాకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్మాని పోపులోకి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. దీనిని వేడివేడిగా తీసుకున్నట్లయితే చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట తెచ్చిన ఇడ్లీ రవ్వ అయితే ఎక్కువ పాలిష్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి దాన్ని ఇడ్లీ రవ్వకి యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.